ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను చెబుతున్న మరొక వాక్యం, నా అంశం వాస్తు. వాస్తు గురించి చెప్పమని చాలామంది క్రైస్తవులు నన్ను అడిగినప్పుడు, అసలు క్రైస్తవులు వాస్తు పాటించొచ్చా పాటించకూడదా అనే దాని మీద ఈరోజు నేను మీ ముందు కొన్ని విషయాలు నేను బయలుపరచాలని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో నుంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, క్రైస్తవులు వాస్తు పాటించొచ్చా పాటించకూడదా, ఇది ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కూడా చాలామంది వాస్తును పాటించే క్రైస్తవులు ఉన్నారు. అసలు వాస్తు అనేది పాటించొచ్చా పాటించకూడదా అని అంటే, ముమ్మాటికి వాస్తు అనేది పాటించకూడదు. చాలామంది అంటారు ఇల్లుకి వాస్తు దోషం ఉందని అంటారు. అసలు వాస్తే దోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో వాస్తు అనేది ఉన్నదా అని అంటే, దీని గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అసలు వాస్తు అంటే ఏంటి అని అంటే, వసతి అని అర్థము. వసతి అనగా ఇల్లు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. సాధారణంగా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తారు అని అంటే, 4 దిక్కులు పరిశీలించిన తర్వాత ఇల్లు కడతారు. అవేంటనంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు చూసిన తర్వాత ఇల్లు ఏ వైపున కట్టాలి, ఏ వైపున ఎత్తు ఉండాలి, ఏ వైపు డౌన్ ఉండాలి, వంటగది ఏ వైపున ఉండాలి, నీళ్లు ఏ వైపున ఉండాలి, ఈ విధంగా నిర్ణయించుకుని కడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. బైబిల్ ఏమని చెప్తుందంటే దిక్కులు 4 అని చెప్తా ఉంది. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అంటే 4 దిక్కులు మాత్రమే ఉన్నాయి. అయితే వాస్తు శాస్త్రం ఏమని చెప్తుందనంటే 8 దిక్కులు ఉన్నాయి అని చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దిక్కులు 4 అని బైబిల్ గ్రంథం చెప్తే, వాస్తు శాస్త్రం మాత్రం మరొక 4ని జోడించి 8 దిక్కులు అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రపంచ సైంటిస్టులు కూడా 4 దిక్కులు ఉన్నాయి అని చెప్పారు. అవేంటి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. బైబిల్ గ్రంథంలో కూడా 4 దిక్కులకి పేరు పెట్టింది ఎవరంటే దేవుడే. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనములో అక్కడ అప్పుడు ఆదామును వెళ్ళగొట్టి తూర్పు దిక్కున అనే పదాన్ని వాడాడు. అంటే ఇక్కడ తూర్పు దిక్కు ఉందని. తర్వాత నిర్గమాకాండం 27వ అధ్యాయం 12వ వచనములో పడమట దిక్కు అని వాడాడు. అంటే పరమట దిక్కు అని కూడా అక్కడ రాసుకొచ్చాడు. తర్వాత నిర్గమాకాండము 26వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ ఉత్తర దిక్కు అని రాశాడు. తర్వాత ఆదికాండము 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే ఇక్కడ దక్షిణ దిక్కు అని రాశాడు. అంటే మొత్తం 4 దిక్కులు ఉన్నాయని, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు ఉన్నాయని బైబిల్ గ్రంథంలో దేవుడు నిర్ణయించాడు. వీటికి పేర్లు పెట్టింది కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 4 దిక్కులు ఉంటే మిగతా 4 దిక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది వాస్తు శాస్త్రములో చెప్పబడిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తు శాస్త్రములో ఏమని చెప్పారంటే, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలతో పాటు ఉన్నటువంటి 4 దిక్కులు ఏంటనంటే ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి అని చెప్పుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంతో పాటు ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి అని చెప్పుకొచ్చారు. ఇంతకీ 8 దిక్కులు ఉన్నాయి. ఈ 8 దిక్కులను బట్టే మనము ఇల్లు కట్టుకోవాలి అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయని. కానీ ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి అనేవి మాత్రం బైబిల్ గ్రంథంలో లేవు. వీటితో పనే లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు బాగా వాక్యాన్ని గమనించినట్లయితే వాస్తు శాస్త్రం ఏమని చెప్తుందంటే 8 దిక్కుల్లో 8 దేవుళ్ళు పరిపాలిస్తారు.
కాబట్టి 8 దేవుళ్ళని కూడా సంతోషపెట్టే విధంగా ఏ దిక్కున ఏముండాలని నిర్ణయించి కట్టుకోవాలి ఇల్లు అని అంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, వాస్తుశాస్త్రం చెప్పేది ఏంటంటే తూర్పు దిక్కున ఇంద్రుడు పరిపాలిస్తాడు కాబట్టి ఇక్కడ బరువులేమి పెట్టకూడదు అంటారు. ప్రియులారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే తూర్పు దిక్కున ఇంద్రుడు పరిపాలిస్తాడట. మీరు బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ బరువులు ఎడితే మీకు వచ్చే రాబడి రాదు, నష్టాలు వస్తాయి అని చెప్పేసి భయపెడతా ఉంటారు జనాల్ని. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లరా, బరువులు పెట్టకూడదంట. బరువులు పెడితే ఏమవుద్ది? వాక్యాన్ని మీరు లోతుగా పరిశీలన చేసినట్లయితే అసలు తూర్పు దిక్కున ఇంద్రుడు పరిపాలిస్తాడని మనకు ఎక్కడ కూడా కనిపించదు చరిత్రలో. ఎందుకంటే అదొక కట్టుకథ మాత్రమే. తూర్పున అసలు ఎవరు ఉంటారు అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, బైబిల్ గ్రంథంలో గనక మనం చూస్తే సంఖ్యాకాండము 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున అనే మాట రాశాడు. అంటే తూర్పు దిక్కున ఎవరు ఉదయిస్తారంటే సూర్యుడు ఉదయిస్తాడు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు సూర్యుడు ఉదయించు దిక్కు ఏదనంటే సూర్యుడు. విచిత్రమైన విషయం ఏంటనంటే సూర్యుడిని కూడా మనము దేవుడిగా భావిస్తూ ఉంటారు. చాలా విచారకరమండి. సూర్యుడు దేవుడు కాదు, కేవలం ఒక నక్షత్రం మాత్రమే. విచిత్రం, మన కథల్లో పురాణాల్లో కూడా సూర్యుడికి భార్య ఉన్నదని, పిల్లలు ఉన్నారని. ప్రియా దేవుని బిడ్డలారా, సూర్యుడు ఎలా కాపురం చేస్తాడండి? ఇది చాలా విచారకరమైన విషయం. మన సైంటిస్టులు అంతరిక్షంలోకి వెళుతున్నారు, సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో కనిపెడుతున్నాడు, సూర్యరశ్మి నుంచి ఏమొస్తున్నాయో కనిపెడుతున్నారు. అది దేవుడు కాదు, కేవలం ఒక నక్షత్రం అని కనిపెట్టారు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే తూర్పున ఉదయించేది సూర్యుడు. ఇక్కడ బరువులెట్టినా ఏమవదు, ఏదెట్టినా కూడా ఏమవదు. కానీ ఇక్కడ ఏంటనంటే ఇంద్రుడు పరిపాలిస్తాడు కాబట్టి బరువులు పెట్టొద్దు. అంటే వాస్తును పాటించే క్రైస్తవుడు వాడు యేసుక్రీస్తుని కాకుండా ఇంద్రుణ్ణి కొలుస్తున్నట్టు లెక్క. మీరు బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత పడమర దిక్కున వరుణుడు పరిపాలిస్తాడట. వరుణుడు అంటే వానదేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే అసలు వాన దేవుడా? వర్షానికి తండ్రి ఉన్నాడా? ఆశ్చర్యకరం. ఈ వరుణ దేవుడు ఎక్కడంటే పడమర దిక్కునట. అంటే వర్షం ఎప్పుడు పడమర దిక్కునే కురుస్తుందా? తూర్పు దిక్కున, ఉత్తరాన, దక్షిణాన కురవదా? పడమర దిక్కును పరిపాలించినప్పుడు పడమర దిక్కునే కదా కురవాలి. అన్ని దిక్కుల్లో కురుస్తుంది కదా వర్షం. మరి ఇది మూఢనమ్మకమా లేకపోతే అజ్ఞానమా లేకపోతే జ్ఞానమో? మీరు ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వర్షాన్ని గురించి వ్రాయబడినటువంటి మాట చూస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడింది, తొలకరి వర్షమును కడవరి వర్షమును గురిపించువాడు ఆయనేనట. అంటే వర్షాన్ని కలగజేసిన వాడు ఎవరంటే దేవుడు. అసలు వర్షం ఎలా వస్తుంది అని అంటే మేఘాలు, క్యూమోనింబలస్ మేఘాలు వచ్చినప్పుడు, ఆ మేఘాలకి చల్లటి గాలి తగిలినప్పుడు మాత్రమే వర్షం వస్తుంది. వర్షం అనేది ఆకాశంలో లేదండి, మేఘం వస్తేనే తప్ప వర్షం రాదు. అంటే వర్షం ఎందులో ఉందంటే మేఘంలో నిక్షిప్తమై ఉన్నది. ఆ మేఘాలు రాకుండా వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? వానదేవుడు అంటానికి. కాబట్టి పడమర దిక్కున ఇక్కడ ఏమని చెప్పాడంటే వరుణ దేవుడు పరిపాలిస్తాడు కాబట్టి ఇక్కడ ఏమి చేయాలి అని అంటే మీరు బావులు కానీ లేకపోతే ఇక్కడ ఏమంటాడు అని అంటే ఎక్కువ పెట్టాలట. తూర్పు దిక్కునేమో ఎక్కువ పెట్టాలట, పడమర దిక్కునేమో కొంచెం తగ్గించాలట. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఉత్తరములో కుబేరుడు పరిపాలిస్తాడు. కుబేరుడు అంటే ధనవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే తూర్పున ఒక దేవుడు, పడమర ఒక దేవుడు, ఉత్తరములో ఉన్న దేవుడు ఎవరంటే కుబేరుడు. కుబేరుడు అంటే డబ్బులు ఇచ్చేవాడు. కాబట్టి ఇక్కడ బీరువాలు, తర్వాత సొరుగులు, అంటే డబ్బులు బాగా పడతాయి అన్నమాట. మీరు పెట్టుకుంటే బాగా పడతా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మూఢనమ్మకం. అసలు కుబేరుడు ఎవరో తెలుసా?
కుబేరుడు అంటే ఎవరు? శ్రీమంతుడు. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో నిజంగా శ్రీమంతుడైన దేవుడు ఎవరో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉన్నదేనంటే, అయినను శ్రీమంతుడగు దేవుడు అని రాయబడి ఉంది. మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు. నువ్వు ఏ దిక్కులో ఉన్నా కూడా నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. దిక్కులతో సంబంధం లేదు దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఉత్తర దిక్కున ఉంటేనే డబ్బులు వస్తాయి అనుకోవడం పొరపాటు. ఏ దిక్కునున్నా కూడా దేవుడు డబ్బులు ఇచ్చేవాడై ఉండాలి. తర్వాత దక్షిణ దిక్కున యముడు పరిపాలిస్తాడట. అంటే 4 దిక్కులు 4 కాశారన్నమాట. 4వ దిక్కు అయినటువంటి దక్షిణ దిక్కున యముడు పరిపాలిస్తాడు. కాబట్టి దక్షిణ దిక్కు వైపు తలంపాలు పెట్టుకుని పడుకోకూడదు. అలా పడుకుంటే యముడు తీసుకుపోతాడట. ఏవండి, ఇలాంటి కట్టుకథలు విని 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 ఏనాడు మనం నిజం తెలుసుకుంటాం? ఇప్పుడైనా మారాలి, ఇప్పుడైనా జ్ఞానంలోనికి రావాలి. ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానంటే, అసలు యముల వృత్తాంతం గురించి కనుక మనం ఆలోచన చేస్తే, అసలు యముని చరిత్ర కనుక మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఆయన గురించి మహాభారతంలో రాయబడినటువంటి ఒక మాట నేను చదువుతున్నాను. అక్కడ ఏముందంటే, సాలవగా తూనీగల కొర్రుల బెట్టితివి నీవు నీ చిరుత కాలమున దత్ఫలమిప్పుడు అనుభవించితివి దొరుకునే హింసాపరులకు దుఃఖ ప్రాప్తుల్ అంటాడు. అంటే ఓసారట మాండవముని అనే ఒక మహర్షి ఉన్నాడు. అయితే ఒక రోజున అక్కడ ఒక దొంగతనం చేసి పారిపోతూ మాండవముని అనే ఒక వనములో దాక్కుంటే అక్కడ ఉన్న భటులు వచ్చి ఆ దొంగోడితో పాటు ఆ మునిని కూడా పట్టుకున్నారు దొంగ అనుకుని. కాబట్టి దొంగతో పాటు ఆ మునిని కూడా శూలం వేసి చంపేశారు. చంపేస్తే వీళ్ళిద్దరూ కూడా యముడి దగ్గరికి వెళ్ళాడు, అనగా యమలోకం వెళ్ళారట. ఆ యమలోకములో మాండవ ముని అడుగుతాడు యముణ్ణి. ఏమని అడుగుతాడంటే, నేను ఏం తప్పు చేశావని నన్ను చంపేశావు? నేను చేసిన నేరం ఏంటని నన్ను చంపేశావనంటే, అప్పుడు యముడు చెప్పినటువంటి కారణం ఏంటో తెలుసా? సాలవక తూనీగల కొర్రుల బెట్టితివి నీవు నీ చిరుత కాలమున దత్ఫలము ఇప్పుడు అనుభవించితివి దొరుకునే హింసాపరులకు దుఃఖ ప్రాప్తులు అంటాడు. అంటే నువ్వు చిన్నప్పుడు తూనీగలను హింసించావు కాబట్టి ఆ పాపం నీ మెడకు చుట్టుకుని ఈరోజు నువ్వు చచ్చిపోయావు. అంటే తూనీగలను చంపినందుకు, మరి బాయిలర్ కోళ్ళని చంపినందుకు, చీమలను చంపినందుకు శిక్ష ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాంటి చిల్లి కారణాలు బైబిల్ గ్రంథంలో చూస్తే, అప్పుడు కోపగించినటువంటి మాండవముని ఏం చేశాడో తెలుసా? యముణ్ణి శపించాడని రాయబడి ఉందన్నది. యముణ్ణి ఏమని శపించాడట? చండకోపుడైన మాండవ మునివరు శాపమున జముండు సంభవించే విదురుడనక ధర్మ విదురుడు సారసర్య వీర్యమున నవర్య వీర్య బలుడు అని రాసుకొచ్చాడు. అంటే చండకోపుడైన మాండవ మునివనుడు ఆ యముణ్ణి శపించి నువ్వు శూద్రుని యోని అందు పుడతావని శపించాడట. అప్పుడు ఏం చేశాడో తెలుసా? యముడు భూలోకానికి వచ్చాడంట పుట్టడానికి. మరి యముడు భూలోకానికి వస్తే యమలోకములో చచ్చిపోయిన వాళ్ళందరి పరిస్థితి ఏమైంది? అంటే ఇది కట్టుకథ కాదా? సినిమాల్లో చూపించినట్లుగా చిత్రగుప్తుడు, యముడు ఇవన్నీ కూడా కట్టుకథలండి. రంభ, ఊర్వశి, మేనక అనేవి ఇవన్నీ కట్టుకథలు. మీరు బాగా అర్థం చేసుకోవలసిన విషయం. 4 దిక్కున 4 పరిపాలిస్తారట. ఆ తర్వాత ఈశాన్యములో ఎవరు పరిపాలిస్తారు అని అంటే ఈశ్వరుడు పరిపాలిస్తాడట. తర్వాత ఆగ్నేయములో ఎవరు పరిపాలిస్తారు అని అంటే అగ్నిదేవుడు పరిపాలిస్తాడట. అగ్నిదేవుడు అండి, ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి మీ వంటలన్నీ కూడా ఇటే పక్కన పెట్టుకోవాలంటారు. తర్వాత వాయువ్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. గాలిదేవుడు, వాయువులో గాలిదేవుడు అక్కడ పరిపాలిస్తాడంట. గాలిదేవుడా? బైబిల్ గ్రంథంలో చూస్తే ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనములో రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను చూడండి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. అనగా గాలిని పుట్టించింది మన దేవుడట. గాలి దేవుడు కాదండి. తర్వాత నైరుతిలో
ఎవరు పరిపాలిస్తారంటే నివృత్తి అనే రాక్షసుడు పరిపాలిస్తాడట. అంటే 8 దిక్కుల్లో 8 దేవుళ్ళు, వీళ్ళనే అష్టదిగ్బాలకులు అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటనంటే, వాస్తును పాటించే క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ 8 దేవుళ్ళని పూజిస్తున్నట్టు లెక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి వాస్తు లేదండి. నువ్వు ఏ దిక్కునున్నా దేవుడు దీవిస్తానని మాట ఇచ్చాడు. దిక్కులతో మనకి సంబంధం లేదు. మన దిక్కు ఎవరంటే దేవుడే మన దిక్కు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమని మాట్లాడుతుందో ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. తూర్పు పడమర ఉత్తర దక్షిణాలతో మనకు సంబంధం లేదు. దేవుడే మనకు దిక్కు. దేవుడే నీకు దిక్కు అయినప్పుడు ఏ దిక్కుకి వెళ్ళినా కూడా నీకు విజయం వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు తూర్పు దిక్కునున్నా, పడమర దిక్కునున్నా, ఉత్తర దిక్కునున్నా, దక్షిణ దిక్కునున్నా, బైబిల్ గ్రంథములో మనం చూస్తే దిక్కులతో సంబంధం లేకుండా దేవుడు ఆశీర్వదించబడిన వారు చాలామంది ఉన్నారు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనాన్ని చూస్తే, యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించెను. వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయిరి. ఇశ్రాయేలు కట దేవుడు అన్ని దిక్కుల నుండి కూడా విజయాన్ని ఇచ్చాడట. అన్ని దిక్కుల నుండి విశ్రాంతి. ఎందుకనంటే ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క దేవుడు ఉంటే ఆ దిక్కుకి ఆ దేవుడు పరిమితమయ్యాడా? కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సర్వమును అన్ని దిక్కులా ఉన్నవాడు ఒకే ఒక్క దేవుడు. అన్ని దిక్కులను పరిపాలించేవాడు నా దేవుడు. ప్రపంచంలో ఉన్న 4 దిక్కుల్లో నా దేవుడు ఉన్నాడు. ఒక దిక్కుకే పరిమితమైన వాడు కాదు. అలాంటప్పుడు వాస్తుతో నీకు పనేముంది? అన్ని దిక్కులైన ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అన్ని దిక్కుల్లో నుండి విజయాన్ని ఇచ్చాడట. అంతేకాదు, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో దావీదుకి దేవుడు నలుదిక్కుల నుండి విజయాన్ని ఇచ్చాడట. నలుదిక్కుల నుండి విజయం. దావీదు ఏ దిక్కుకి వెళ్తే ఆ దిక్కున విజయం. చాలామంది అంటారు వెనక్కి వెళ్ళొద్దు, ముందుకెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు అని. క్రైస్తవుడు ఏ దిక్కుకి వెళ్ళినా విజయం ఉంది. కాబట్టి మనకి వాస్తుతో పని లేదండి. అన్ని దిక్కులు మనవే. అన్ని దిక్కుల్లో దేవుడు ఉన్నాడుగా. మన దేవుడు ఒక దిక్కుకే పరిమితమైన వాడు కాదు కదా. అన్ని దిక్కుల్లో ఉన్నాడు. ఏ వైపుకి వెళ్ళినా అందుకలడని ఇందు లేడని సందేహ వలదు, ఎందెందు వెతికినా అందందే ఉన్నాడు. ఏ దిక్కునైనా ఆయన ఉన్నాడు. అంతేకాదు, 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనములో గనక మనం చూసినట్లయితే, సొలొమోను కాలములో రాజులందరినీ కూడా సొలొమోను చేతులు అప్పచెప్పాడట దేవుడు. అక్కడ చెబుతున్నాడు, నలుదిక్కుల అతనికి నెమ్మది కలిగి ఉండెను. రాజులందరి మీద అధికారం సంపాదించాడంట సొలొమోను. నలుదిక్కుల. పిల్లరా, సొలొమోను కూడా నలుదిక్కుల నుంచి కూడా విజయాన్ని ఇచ్చాడు. అంటే ఏ దిక్కులోనైనా దేవుడు మనకి విజయాన్ని ఇవ్వగలిగిన వాడు మనకున్నాడు. కాబట్టి పిల్లరా, వాస్తు అనేది మనకు లేదు. ఏ దిక్కులో నువ్వు కట్టినా నీకు విజయం ఉంది. ఏ దిక్కుకి వెళ్ళినా విజయం ఉంది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇవన్నీ కల్పిత కథలు, కట్టు కథలు. వాస్తును పాటించే ప్రతి క్రైస్తవుడు అష్టదిగ్బాలకులైన ఈ 8 మంది దేవుళ్ళని పూజిస్తున్నట్టు లెక్క. అందులో ఆకర్లుడు నివృత్తి అనే రాక్షసుని కూడా మీరు పూజిస్తున్నట్టు లెక్క. మన దేవుడు యేసుక్రీస్తు కనుక వాస్తుతో మనకి సంబంధం లేదు. నువ్వు ఏ దిక్కును కట్టినా, ఏ ఫలానా వైపున ఎత్తు ఉంది, ఫలానా వైపున ఫలం ఉంది, వీటితో నీకు సంబంధం లేదు. ఎత్తులో ఉన్న, డౌన్లో ఉన్న, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను హెచ్చించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ఇల్లు ఏ దిక్కున ఉన్నా కూడా, నువ్వు ఏ దిక్కుకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా నీకు దేవుడు విజయం ఇస్తాడు. కాబట్టి ఈ కాడి నుంచి వాస్తును పాటించడం మానేయండి. మన దేవుడు అన్ని దిక్కుల నుండి విజయాన్ని ఇస్తాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.